నిజంగా మనం దేవునికి అందుబాటులోకి వెళ్ళి పరిశుద్ధాత్మ సహాయాన్ని అర్థిస్తే, నేను అడగవలసినవేవో నాకు తెలియదు కనుక ఆత్మ నా యందు నీవే ఉండి తండ్రిని అడుగు అనిగా నువ్వు ఆయన్ని ఆహ్వానించగలిగితే, ఇక నువ్వేమేమి అడగాల మొత్తం నీలో ఉండి ఆత్మ తాను అడుగుతాడు. వచ్చేస్తుంది, అప్పుడు నడిపింపు వస్తుంది. ఏమేమి అడగాలో అన్నీ మారిపోతుంటాయి. నువ్వు అనుకున్నవన్నీ రావు, అక్కడ రావచ్చు రాకపోవచ్చు. అవి ఇంపార్టెంట్ అయితే తప్పకుండా నీకు అవసరమైతే అవి వస్తాయి. అవి అనవసరం అనుకో, నీ పళ్ళు రాలుగొట్టాయి అనుకో, అవి బ్రేక్ చేస్తాయి. ఏవి నీకు దీవెనకరంగా ఉంటాయో, ఆశీర్వాదకరంగా ఉంటాయో, యుక్తంగా ఉంటాయో, క్షేమకరంగా ఉంటాయో, ఏవి నీకు రొట్టెలాగా చేపలాగా ఉండి కడుపు నింపేవిగా ఉంటాయో, అవన్నీ నీతో పాటు ఇతరులకు కూడా ఆత్మ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించుకొని అవసరమైతే భాషల్లో ప్రార్థన చేసే కృపనిస్తాడు ఆయన.